ఇన్ని సౌకర్యాలుండే ఇల్లు ఇంత తక్కువ అద్దెకిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా. ఆ తర్వాత ఇది అద్దెకివ్వటానికి ఓనర్కి ఇష్టం లేదని రాఘవగాడు చెప్పాడు. ఆయన దుబాయ్లో ఉన్నాడంట. మనం ఇక్కడ అద్దెకి ఉండబోయే విషయం రాఘవగాడు చెప్పుంటాడు అనుకుంటా. మనం ఇచ్చేది వాడే తీసుకుంటాడేమో. అరే అలా అనిపించట్లేదు. ఈ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. మన అదృష్టానికి ఇటువంటి ఇల్లు దొరికింది కదా, అలా అనుకుంటే చాలుగా. మీరిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలా? ఇవాళ ఒక్కరోజు నేను ఇక్కడుండి వెళతానమ్మా. అదేంటంటే నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా సరే ఆ ఇంట్లో వరాండా ప్లేస్ ఎవరో తీసుకోరు కదా. పొద్దున లేచిన దగ్గర నుండి చలిగాలికో ఏమో కాళ్ళు చేతులు ఒకటే నొప్పిగా ఉన్నాయి. నువ్వేంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను శ్రీగుడికి ముందు నించున్నప్పుడు ఎందుకో అమ్మా నాన్న మొహం గుర్తుకొచ్చింది. వాళ్ళెంత బాధలో ఉంటారు కదత్తయ్య. 2 పిల్లలుండి కూడా ఏం ప్రయోజనం? కూతురు పెళ్లి చేసి పంపించేశారు, పెద్ద కొడుకుని ఇంటి నుండి పంపించేశారు. సూరజ్ అనేని ఎవరు వెళ్ళమనలేదు. మా అందరి మనసు నుంచి మేము చమేలినే పంపించేశాం. అమ్మా నాన్నలు ఎల్లకాలం ఉండరు కదా, ఎలాగూ ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండలేరు కదా. అందుకే పిల్లల అభిప్రాయాలకు వదిలేసి ఊరుకోవాలి. ఇక జీవించాల్సింది వాళ్లే కదా. ఆర్కే సూరజ్ అనే స్థానంలో ఉంటే మీరు ఒప్పుకునేవారా? ఒప్పుకొని ఉండకపోతే నా కొడుకుని కోల్పోయేదాన్ని. తల్లిదండ్రులకు మంచిది అనిపించే కొన్ని విషయాలు పిల్లలకు మనం నేర్పించాలి. అది కావాలా వద్దా అనేది మాత్రం వాళ్ళ ఇష్టం. తల్లి తండ్రి వద్దనది చేస్తే మాత్రం ఆ తర్వాత తప్పయిందని పిల్లలకు అనిపించినప్పుడు అమ్మా నాన్నల నిర్ణయమే మంచిదనిపిస్తుంది. అంతవరకు వాళ్ళు చేసిందంతా మంచి అనిపిస్తుంది. సూరజ్ అన్నయ్య ఇవన్నీ అర్థం చేసుకుని మళ్ళీ రావాలని నేను మొక్కుకున్నాను. అలా తనంతటి తానే వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ రావాలనిపిస్తే ఆ కుటుంబాన్ని మొత్తంగా తిరిగి పిలవాలి. చమేలిని, తనని తన పిల్లాడిని మేమసలు ఒప్పుకోలేమత్తయ్య. సూరజ్ని ఏమార్చిన అమ్మాయే కదా చమేలి. అందుకుగాను సూరజే ఆ అమ్మాయిని శిక్షించాలి. కానీ అతను క్షమించడానికే సిద్ధమయ్యాడు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా కలిసి ఉన్నారు. అదంతా ఒక జీవితం అని చెప్పగలవా అత్తయ్య? జీవితం అంటే సాధారణమైన విషయమమ్మా. మనం దానికి విధంగా నడుచుకోకుండా ఉంటే చాలు. నువ్వు సూరజ్ గురించి అమ్మా నాన్నల గురించి దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. వాళ్ళెవరూ దీని గురించి బాధపడటమే లేదు. వాళ్ళు ఎప్పటిలానే బ్రతకటం మొదలు పెట్టేశారు. కావాలంటే నువ్వు ఒక పని చెయ్యమ్మా. నీ మనసులో ఉన్న దిగుళ్ళన్నీ తీసి దూరంగా పారేయ్. నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకో. పుట్టబోయే బిడ్డ గురించి రంగురంగుల కలలు కంటూ ఉండు. అమ్మా, నేను రాఘవ్ గాడికి చెప్పానులే, ఇక్కడ ఏదైనా కావాలంటే చూసుకోమని. ఏమైనా సమస్య ఉందంటే నువ్వు వాడిని పిలిచి చెప్తే చాలమ్మా. నాకు సమయం దొరికినప్పుడల్లే నేను వచ్చి వెళ్తా. చేయిను తాకట్టు పెట్టిన దాంట్లో ఆటో ఖర్చు, ఇంటికి కావలసిన సామాన్లు కొన్న తర్వాత, ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి ఆటో ఓడికి పోయిన తర్వాత మిగిలిన డబ్బు ఇదే. మీ ఖర్చులకి కావాలి కదా, అందులోంచి తీసుకోండి. నా ఖర్చులకి డబ్బు ఏం కావాలమ్మా? ఇంకా ఇక్కడే కదా ఖర్చు ఎక్కువ. 10 రూపాయలు మన చేతిలో ఉంటే 1000 రూపాయలు ఉన్నట్లే కదా. ఇదిగో, ఇక మీద మీ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో
వాడు మనసు మారాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. అక్కడికి వెళ్ళాక మేము ఇలా అద్దెంట్లో ఉంటున్నామని ఎవరికి చెప్పొద్దు. వేణుగోపాల్ని బాలసుధని వెతుక్కుంటూ ఎవరూ రావద్దు. రాఘవతోనూ నా పేరు అఖిల అనే చెప్పాను. అది అలాగే ఉండనివ్వండి. అఖిల. ఈ అద్దె ఇంట్లో భర్తతో పాటు ఉంటున్నది ఎవరో ఒక అఖిల. నీ పేరు మార్చుకున్నందువల్ల నీ జీవితం మారదు కదా. నేను పాత బాలని కాదని నాకు అనిపించడం కోసమే ఇది. చెప్పిన మాట వినని ఒక వెధవనేమ్మా నీ దగ్గర వదిలి పెడుతున్నా. వాణ్ణి నువ్వే మార్చుకోవాలి. వాడు నీకు చేసిన అక్రమాలను చూస్తే మర్చిపోమ్మా, తట్టుకోమ్మా అని చెప్పను. వాడు కాస్త లెగిసి నడిచేంతవరకైనా నువ్వు తల్లిలాగా వాణ్ణి చూసుకోవాలి. తల్లిని ఎదిరించి బిడ్డ అసభ్యంగా మాట్లాడితే తిట్టటానికి కొట్టటానికి ఒక తల్లికున్న అధికారాన్ని నీ చేతిలో తీసుకో. నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావే? బాలా, ఓసే బాలా, బాలా. ఏంటే ఎగతాలు చేసి నవ్వుతున్నావు? ఈ పరిస్థితుల్లో మీరు నాతో ఉండడం దేవుడి ఆటలా అనిపిస్తోంది. నీ నవ్వుని నేను ఎలా ఆపుతానో చూడు. అందుకు ఛాన్స్ రానివ్వండి. అంతవరకు నేనే ఈ కుటుంబానికి హెడ్ని. ఈ ఇంటి అద్దె ఇస్తున్నాను. ఈ ఖర్చులన్నీ చూస్తున్నాను. మీకు మందులు కూడా కొనిస్తున్న భార్యని. మీ వాళ్ళు చేతులు కడిగేసుకున్నాక నా చేతికి ఒంటరిగా దొరికారు. ఇక ముందు ముందు ఉంది. ఇక ఇక్కడ అరవాల్సింది, తిట్టాల్సింది వేణుగోపాల్ కాదు, నేను చెప్తాను, మీరు వినాలి. బాగుంది. మాతో గుడికి రావాల్సి వస్తుందేమో అని నిద్ర నటించావా? అది కాదే అమ్మా, ఒకే ఇంట్లో ఉన్న అందరూ కలిసి వెళ్ళి దేవుడికి మొర పెట్టడం ఎందుకని ఆగిపోయాను. పుకార్లు చేయడానికేనా అందరూ గుడికి వెళ్ళేది? అది కొంతమందికి అలవాటు. ఎందుకు వెళ్తున్నామో తెలియదు కానీ తరచుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. నువ్వు రామ్మా. వీడికి రాను రాను దేవుడి మీద నమ్మకం పోతుందేమో నాకు సందేహంగా ఉంది. వ్యాపారం చేసేవాళ్ళు అలా మారలేరు అత్తయ్య. దేవుడా లాభం వచ్చేయాలి అని మాత్రమే వాళ్ళు మొక్కుకుంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పనులే అసలైన ప్రార్థనని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక కొత్త కొత్త కారణాలు చెప్తూ ఉండు. నీకు అవసరమైనప్పుడు మాత్రం దేవుణ్ణి వెతుకుంటూ వెళ్ళు. అప్పుడు నీ చెవులు మెలపెట్టి నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావురా అని అడుగుతాడు. అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు టీ తాగావా? ఇద్దరు పొద్దునే కిచెన్ తాళం వేసి వెళ్ళిపోయి నన్ను టీ తాగాని అడుగుతున్నావు. కోప్పడకండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఇప్పటి వరకు నడిచి వచ్చావు కదా, నువ్వు వెళ్ళి పడుకో. వీడికి కావాల్సిన టీ వేడివేడిగా నేను తీసుకొస్తాను. అక్కడ గుడికెళ్ళి నా గురించి ఏదైనా మాట్లాడావా? నిజం చెప్పనా, అక్కడ ఉన్నప్పుడు మీ విషయం మర్చిపోయాను. ఇదే సమస్య.
భార్యాభర్తల ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉంటేనే భార్య భర్త గురించి ఆలోచిస్తుంది. గుడికెళ్ళాక నా భర్తకి మంచి బుద్ధి ఉండాలి అని, నాతో స్నేహంగా ఉండాలని వేడుకుంటారు. ఎవరైనా కనిపిస్తే చాలు నా మొగుడు అలాంటివాడు ఇలాంటివాడని మాట్లాడుకుంటారు. అలా ఓ రోజంతా 24 గంటలు మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా సమస్యల్ని కట్టిపెట్టడమే మంచిది. అలాగేవి ఆర్కే ప్రవర్తించక్కర్లేదు. ఇంకా అలా చెయ్యాలన్నా నేను వదిలిపెట్టను. నాకు దొరికిన బంగారం కదా మీరు. అర్థమైందిలే. దానికేమి చెప్పట్లేదు. నా బాధల్లో నాకు తోడుగా ఉండి భర్త ఇవ్వాల్సిన ప్రేమ అభిమానం ఇవ్వడం వల్ల కొన్ని సమయాల్లో ఒక నాన్న స్థానంలో ఉండి తిట్టగలిగే ఒక అన్నయ్యలాగా నా అన్ని ఆశలు నెరవేరుస్తున్నా ఇక్కడ ఒక మనిషి లేకపోతే నేనిప్పుడేం చేసుంటాను? అందుకే నేను చెప్పాను మీరు నా బంగారం అని. నా బాధలన్నీ చాలా రోజులు నేను మర్చిపోయేది ఈ బంగారం వల్ల మాత్రమే. ఒక బిడ్డ పెరుగుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకో. పుట్టబోయే బిడ్డ గురించి రంగురంగుల కలలు కంటూ ఉండు. బాధగా ఉండే ఏ విషయాలు నేను ఆలోచించను. నువ్వు సంతోషంగా నిద్రపో. ఇదిగో మంచిగా స్ట్రాంగ్గా ఉందా? నీకు సరిపోయినంత స్ట్రాంగ్గా ఉందిలే. ప్రీతమ్మ ఏంటో చాలా దిగులుగా ఉంది. ఎందుకు? వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ గురించే. అమ్మ నాన్న ఒంటరిగా ఉన్నారు. అన్న ఏంట్రా అంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా తన పాటికి తను భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. నీతో ఎవరు చెప్పారమ్మా సూరజ్ చమిలి ఇద్దరు సరైన జంట కాదని? అంత సులభంగా మార్చగలిగిన సమస్య ఏంట్రా తన భార్యది. తన భార్యకి ఒక ప్రియుడు ఉన్నాడని తెలిస్తే జీవితమంతా అది ఒక మచ్చలాగానే అనుకునే మగవాళ్ళు ఉన్నారు. ఇది సహించగలమా చెప్పు? అంతా తెలిసిన తర్వాత కూడా కలిసే జీవితావని వాళ్ళు నిర్ణయించుకున్నారు కదా, మరి ఇంకేంటి సమస్య? అదేరా సమస్య. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా సమస్య వస్తే తీర్చేవాళ్లే ఉండరు. ఆ సమస్య అలాగే పెరిగి పెద్దదవుతుంది. ఆ తరువాత ఎవరు ప్రయత్నించినా దాన్ని మళ్ళీ ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ఈ విషయంలో నాకు వేరే అభిప్రాయం ఉంది. సూరజ్ ఇంకా చమేలి మిగతా వాళ్ళకి ఉదాహరణగా ఉన్నారు. అసలు నువ్వెందుకురా సైకాలజీ చదువుకోవడానికి వెళ్ళావు? నువ్వు చూస్తూ ఉండు. వాళ్ళు ఇలా ఒంటరిగా ఉన్నారంటే సంవత్సరం తిరగక ముందే వాళ్ళ మధ్య మళ్ళీ గొడవలు వస్తాయి. అంతకు ముందే వాళ్ళిద్దరినీ అమ్మా నాన్నల దగ్గరకు చేర్చాలి. అలా జరగడం చాలా కష్టం. నువ్వు ప్రయత్నించి చూడరా. వాళ్ళ గొడవలో తీర్చామంటే ఈ కుటుంబంలో వచ్చే తరాలకు ఒక గుణపాఠంగా ఉంటుంది. వాళ్ళ గురించే ప్రీతి దిగులుగా ఉంది. ఈ సమయంలో తన మనసు కష్టపడితే తన కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు. తన బిడ్డ అంటే నీది కూడాను. అమ్మా, బిడ్డని కనేది ప్రీతి అయినా ఆ బిడ్డకి తండ్రి నేనైనా ఆ బిడ్డ నీ దగ్గర పెరగడమే మంచిది. అమ్మా, తనకి కషాయం ఇస్తున్నావా లేదా? ఇంతకు ముందు తాగేది కాదు, ఇప్పుడు పర్వాలేదు. అదంతా కూడా నీ బాధ్యత అమ్మా, చూసుకో. ఆరోగ్య విషయం నేను చూసుకుంటానులే, కానీ మానసికంగా నువ్వే చూసుకోవాలి.
ఆ, సూరజ్ సమస్య నాకెందుకమ్మా? నువ్వు జోక్యం చేసుకుంటేనే ఈ సమస్య తీరుతుందిరా. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం కూడా ఒక పుణ్యకార్యమే తెలుసా? నువ్వు తప్పకుండా చేయగలవు. పేస్టు, బ్రష్, సోపు ఈ 3 తీసుకోండి. చాలు. ఎంతైంది? ఇవన్నీ కలిపి 100 రూపాయలకి తక్కువ అయింది. నూనె, చక్కెర వద్దా? అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. అవి మాత్రం కాదు, కస్టమర్ ఏం అడిగినా సరే అవన్నీ కొనిస్తాను. అడిగితే లేదని చెప్పడానికి నాకు మనసు రాదు. బ్రెడ్, బిస్కెట్ ఏదైనా సరే ఇక్కడికి వచ్చేయండి. అలా కోఆపరేట్ చేసే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను నేను. అవసరానికి ఏమైనా కావాలంటే ఇక్కడ వేరే కొట్లేం లేవా? ఒక అతను ఇక్కడ కొట్టు వేశాడు, కానీ లాస్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను సరిపోతాను. ఇక్కడ ఉన్న వాళ్ళతో నా సొంత మనుషులాగా మాట్లాడతాను. ఇంకా క్వాలిటీ అయిన వస్తువులు మాత్రమే అమ్ముతాను. మాట్లాడుతూ మీ పేరు అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీ పేరేంటి? అఖిల. ఓ, ఆ రాఘవనే కదా మీకు ఇల్లు చూపించింది? అవును. ఆ ఇల్లు తీసుకునే ముందు నా దగ్గర ఒక మాట అడిగుంటే అందుకన్నా మంచి ఇల్లు నేను ఏర్పాటు చేసేవాడిని. ఆ ఇంట్లో ఏంటి సమస్య? ఇక సమస్యల గురించి చెప్పి ఏం ప్రయోజనం? మీరు అక్కడ ఉంటున్నారుగా. ఇక మీదట ఏదైనా సమస్య వస్తే సమస్య ఏంటని నేను చెప్తాను మీకు. మొబైల్ రీఛార్జ్ చేయాలన్నా ఇక్కడికి వచ్చేయండి. బోర్డు మాత్రమే పెట్టలేదు, అవన్నీ కూడా నేను చేస్తాను. ఇవన్నీ ఎంతైందో చెప్పండి అన్నయ్య. అందరూ నన్ను శ్రీధర్ అని పిలుస్తారు. అఖిల కూడా అలా పిలిస్తే బాగుంటుంది. అలా వింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎంతైందో చెప్తారా? $98 ఇస్తే చాలు. 3 రూపాయలు మీకోసం స్పెషల్ డిస్కౌంట్. దానికి వెనకాల నా మొబైల్ నంబర్ కూడా రాశాను. మొబైల్ రీఛార్జ్ చేయాలంటే ఆ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి. డబ్బులు తర్వాత ఇస్తే చాలు. పేరుకి 2 కోడళ్ళు, ఒక్కదానికి కూడా పని పాట తెలీదు. అత్తయ్య, ఏమైందే? అక్కడి నుండి వచ్చేటప్పుడు కాలు బాగా బెనికింది. చాలా నొప్పిగా ఉంది. ఇక్కడ మందులు లేవు, కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అదేమొద్దు, మీరు కూర్చోండి అత్తయ్య. కూర్చోండి అత్తయ్య. మడాల దగ్గర నొప్పి, నీళ్లు పోసి వద్దితే చాలు. కాలు ఇలా పెట్టమ్మా. నొప్పి కాస్తైనా తగ్గిందా? కొంచెంగా. ఇప్పుడు ఎవరైనా వస్తే అనుకుంటారు మీతో కావాలనే కాలు ఒత్తించుకుంటున్నానని. చాలా నొప్పిగా ఉంది అత్తయ్య, కానీ మీరు ఒత్తుతుంటే చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ నా చేతుల్లో పెడుతున్నాయి. ఏ ఇలా వచ్చి దానికి వత్తవే. నేను ఎవరి కాళ్ళు ఒత్తి బతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, కానీ అవసరానికి దొరకడు. ఇప్పుడు నొప్పి తగ్గింది. తగ్గుతుంది. తగ్గలేదంటే నూనె రాస్తాను. ఇకపైన తగ్గిపోతుందేమో. ఎంత నటించినా మీరు అనుకున్నది జరగదులేండి. కూడా అర్థంగా మాట్లాడుతున్నావేంటి? నేను ఊరికే మాట్లాడుతున్నాను. కొంతమంది ప్రవర్తనలోనే చూపిస్తున్నారు. ఇప్పుడు కాలు పెట్టింది ఒళ్ళోనే, ఆ తర్వాత ఆ కాల్ని నెత్తిమీద పెట్టకుండా చూసుకోండి.
అత్తయ్య. ఆ. కాసాగు. ఇంత త్వరగా నొప్పి తగ్గిపోయిందా? అంతా మీ చేతి మహిమ. ఏంటి చిత్రంగా ఉంది? ఊరికినే ఏమే పోవే అనకండి. మీకు కొట్టాలనిపిస్తే కొట్టండి. మీకు అలాగైనా హాయిగా ఉంటుందిగా. తీసుకుని వెళ్ళిపోవే, లేదా విసిరి కొడతాను. విసిరి కొట్టండి. ఇక ఇక్కడ పగలగొట్టడానికి ఏమీ లేదని గుర్తుంచుకోండి. కిచెన్లో బియ్యం కూడా ఖాళీ. బాత్రూము, కిచెను అన్ని చోట్ల బల్బులని ఫ్యూజ్ పోయాయి. కొత్తది కొని వైవే. నువ్వే కదా ఈ ఇంటికి హెడ్వే. కొట్టికెళ్ళి చేతులు చాపితే వస్తువులు ఇవ్వరు. కొట్టోడిని వల్ల పడేయడం నీకేమైనా కొత్త ఏంటి? ఎవరిని ఎలా వలలో పడేయాలని నీకు తెలుసు కదా. లేదా పరిగెట్టుకుంటూ బయటకెళ్ళి రోడ్లో నుంచో సహాయం చేయడానికి మొగోళ్ళు వస్తాయి. నా దగ్గర అనవసరంగా నాటకాలు ఆడితే నువ్వు ఎంత పెద్ద ఆడతానమో నాకు తెలిసే. ఇంకొక మాట మాట్లాడేవో